నమస్తే, వెల్కమ్ టు బిఎస్ ఏబిఎన్ న్యూస్. పేదవాడి కడుపు కొడితే నేను సహించను. ఏజెన్సీల పేరుతో చిన్న ఉద్యోగులు కడుపు కొడుతున్న వారిని వదిలిపెట్టను. పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అన్నీ సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజు ఆలయాల్లో అన్ని విభాగాల అధికారులతో సోమవారం నాడు స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆలయ పరిపాలనా భవనంలో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాక అన్ని శాఖల విభాగాల అధికారులతో మొదటిసారి సమావేశం నిర్వహించారు. సమావేశంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆలయ పరిపాలనా భవనం వద్దకు వచ్చిన ఆయనకు ఈవో పెద్దిరాజు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అభివృద్ధి పనులు అన్నిటిపై ఒక తాటికి తీసుకురావాలి అని, అభివృద్ధికి కావాల్సిన అన్ని విభాగాలు సమాచారం అందజేయాలి అని ఆదేశించారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. సాక్షి గణపతి ముఖద్వారం వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా ఫారెస్ట్ నుండి కొంత భూమిని తీసుకునేందుకు కావాల్సిన ఫైల్స్ రెడీ చేయాలి అని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి అని, భక్తులు అధికంగా వచ్చే రోజుల్లో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది అని, ఆ సమస్య రాకుండా ఉండేందుకు ముఖద్వారం నుండి శ్రీశైలానికి 4 రోడ్ల లైన్ వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలి అని, ఈ విషయం ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తానని, అధికారులు దానికి అనుగుణంగా ప్లాన్ చేసి ఇవ్వాలి అని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. స్వాగతం తెలియజేస్తున్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రం, అలాగే జ్యోతిర్లింగం నుంచి వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి రావడం, స్వామి అమ్మవారి దర్శనం చేసుకోవడం. మీడియా కూడా నాకు నిన్న మొన్న పెట్టాడు, అదేదో ఏదో వైరల్ చేద్దామని పెట్టాడు. బుడ్డా రాజశేఖర్ చుట్టూ అంత కోటరీ తయారైంది, మొదలైంది. అవునా? మీ లోకల్ శ్రీశైలం కూడా అనుకుంటా. బుడ్డా రాజశేఖర్ చుట్టూ ఎప్పుడు కోటరీ ఉండదు. ఏ విషయమైనా నేను సొంతంగా పరిశీలిస్తాను, గుర్తుపెట్టుకో. నా దగ్గర ఒక రిక్రియేషన్ ఏదొచ్చినా సరే నేను దాన్ని క్షుణ్ణంగా చదువుతా, చూసుకుంటా. ఎవరు వచ్చినా నా దగ్గరికి కొంచెం టైం తీసుకుంటా, అడుగుతాను. ఓటర్ ఎప్పుడు నా చుట్టూ ఉండదు. నా కార్యకర్తలు, నా నాయకులు ఉంటారు. అది అధికారంలో ఉన్నప్పుడు ఉంటాడు, అధికారం లేకుండా ఉంటాడు. వాడి ఓటరే కాదు. ఓటర్ అంటే ఏదో ఆశ పెట్టుకొని వస్తూ ఉంటాడు. నా చుట్టూ చేరి నాటాడు, నీకు లేకపోతే ఇస్తాను చెప్పి వాడు ఎప్పుడు ఉండడు నా దగ్గర. వానికి నాకు చాలా దూరం ఉంటుంది ఎప్పుడు. అటువంటి వాళ్ళని ఎప్పుడు నేను ప్రోత్సహించాను. మీరు కూడా అట్లా ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఎవరైనా ఉంటే మానుకోండి, ఏం తప్పులేదు. నాకు కావాల్సింది డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంట్, ఎస్పెషలీ శ్రీశైలం దేవస్థానం అండ్ సూర్యపేట. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము డిస్కస్ చేసినప్పుడు కూడా ఇవన్నీ రావడానికి కారణం అవన్నీ స్టెప్ తీసుకొని ఈరోజు గతంలో ట్రాఫిక్ ఎంత సమస్య వచ్చేది మనకు రింగ్ రోడ్ లేనప్పుడు. ఈరోజు కొంచెం చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో ఇంకా డెవలప్ కావాలి, అకామిడేషన్ పెరగాలి. ఇందాక ఈవో గారు చెప్పారు. ముఖ్యంగా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పెద్ద సమస్యలు ఉన్నాయి. సరే, లాస్ట్ టైం ప్రభుత్వంలో ల్యాండ్ క్లియరెన్స్ చేసిన మంచిది. నేను కూడా మంచి పని నేను ఎప్పుడు చేస్తే మంచిదే చెప్తాను. చక్రపాణి చేసినా, నేను చేసినా, నువ్వు చేసినా, ఎవరు చేసిన పని మంచి అని చెప్తాను. చెయ్యింది చేసినా అని చెప్తేనే మండేది నాకు. సో ఈరోజు మనకు ఆ ల్యాండ్ ఉందని తెలుసు మనకు, కానీ బౌండరీ సిస్టమ్ సర్వే చేసేసి క్లారిటీ మనం తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలని చూసుకోవాలి. మొన్న లాస్ట్ టైం కూడా నేను ఈవో గారితో కూడా డిస్కస్ చేశాను, లోకేష్ బాబు గారితో కూడా డిస్కస్ చేశాను. మొన్న ట్రాఫిక్ సమస్య మనకు ముఖద్వారం నుంచి లోపలికి వచ్చేంత వరకు చాలా ఎక్కువ ఉంది. మధ్యలో సాక్షి గణపతి ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు భక్తులు. అంటే వాళ్ళే అమ్ముతారు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. మనం కూడా కంట్రోల్ చేసే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. నేను ఈవో గారితో కూడా మొన్న ఏం చెప్పానంటే, ఇది 4 లైన్ మనం ప్లాన్ చేద్దాము. అక్కడ నుంచి ముఖద్వారం నుంచి అక్కడే మనం టోల్ గేట్ సిస్టమ్ పెట్టుకుంటే, లైక్ తిరుమల తిరుపతి మాదిరి. అది కాకుండా సాక్షి గణపతికి మనం స్టార్టింగ్లోనే ఈ 4 లైన్ ఉంటూ, బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది తర్వాత చూద్దాం. ఐడియా అనేది ఉంటే దాన్ని ఎట్లా తీసుకుపోవాలనేది మీకు ఉంటాయి, అధికారులకు లేవని కాదు. నాకు తోచిన ఒక
ఒక్క ఐడియా మాత్రం మీకు కొన్ని చెప్పగలం మేము కూడా. 4 లేన్ మెయిన్ రోడ్ తీసేసుకొని సాక్షి గణపతికి సపరేట్ రూట్ ఉండాలని నా అభిప్రాయం. దీంట్లో అలవ్ లేకుండా, ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాక్షి గణపతి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడికి రావాలని కోరుకుంటారు. సో ఆ రోజు యాక్చువల్గా మీకు సాక్షి గణపతి పక్కన రోడ్ ఎప్పుడు వేసిన తెలుసు, అర్ధరాత్రి వేసిన, ఫారెస్ట్ వద్ద ఇబ్బంది పెట్టి అర్ధరాత్రి వేసిన రోడ్ అది. ఉదయం ఫారెస్ట్లో వచ్చి మళ్ళీ ఆపుతారని అర్ధరాత్రి పూట వేసాం ఆ సైడ్ అయిత. అప్పుడు మీ డిపార్ట్మెంట్ యువ గారు అందరూ మాట్లాడి, సార్ ఇక్కడ చేద్దాం సార్ అని, ఏ సైడ్ అని చెప్పి. నేను ఆత్మకుల్లో ఉన్నా, ఏదైనా ఇబ్బందులు చెప్పండి ఇప్పుడే బయలుదేరుతా అని చెప్పి నైట్ వేసినాం. దాని తర్వాత కేసులు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. శ్రీశైలం నుంచి వెంటబోయే దారిలో డబల్ రోడ్ తీసుకొచ్చేప్పుడు నేను ఉన్నప్పుడు వేయించాను. కొంత చిన్న ఎక్స్టెన్షన్ చేయాలంటే కూడా కేసులు పెట్టే పరిస్థితి, నా మీద కూడా కేసులు పెట్టాను. అంటే డెవలప్మెంట్లో మనకేం ప్రాబ్లం వస్తుందని చూడం, మీరు అధికారులు అవన్నీ ఇబ్బంది పడుతుంటారు. సో అక్కడి నుంచి మనం 4 లైన్ రోడ్డు తీసుకోవాలి. సాక్షి గణపతికి డబల్ లైన్ తీసుకున్నా దాన్ని సపరేట్ చేసేసి అక్కడ పార్కింగ్ ఏరియా కానీ ఇంకోటి కానీ మనం ఎంత ల్యాండ్ మనం ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది.